రాజదండం. దేశ రాజకీయం అటెన్షన్ ఇప్పుడు దీనిపైనే ఉంది. ఓవైపు వాట్ ఈజ్ సెంగోల్ అనే ప్రశ్న గూగుల్ సెర్చ్ ఇంజన్ను షేక్ చేసేస్తుంటే, మరోవైపు రాజదండం అంతా రాజకీయమే అని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. దీనికి కమలనాథులిస్తున్న కౌంటర్లకు కూడా కొదవేమీ లేదు. ఫలితంగా దేశం మొత్తం మీద ఒకే ఒక్క అంశం ఇంతటి రచ్చరేపడం ఇదే తొలిసారా అన్నట్టు అందరి చూపు రాజదండం వైపే ఉంది. ఇంతకు పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవానికి కౌంట్ డౌన్ కంటిన్యూ అవుతున్న వేళ రాజదండం చుట్టే దేశ రాజకీయం ఎందుకు తిరుగుతోంది? అనూహ్యంగా ఈ అంశాన్ని కమలనాథులు ఎందుకు తెరపైకి తెచ్చారు? విపక్ష నేతలు ఎందుకు విమర్శిస్తున్నారు? వాచ్ దిస్. అధికార మార్పిడికి ప్రతీకగా నిలిచిన చరిత్ర, స్వేచ్ఛా భారతానికి సాక్ష్యంగా నిలిచిన హిస్టరీ, ఇప్పుడు రాజకీయ వివాదానికి కేర్ ఆఫ్ అడ్రస్. ఇక్కడ కనిపిస్తోంది రాజదండం మాత్రమే కాదు, రాజకీయ రణదండం కూడా. కొత్త పార్లమెంటులో ఇది కొలువు తీరుతుందని అమిత్ షా ఏ క్షణాన ప్రకటించారో అప్పటినుంచే దీని చుట్టూ వివాదం రచ్చరేపుతోంది. సహజంగా రాజ్యాధికారం ఒకరి నుంచి మరొకరికి అప్పగించడానికి ప్రతీకగా ఈ రాజదండం మార్పిడి జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఒకప్పటి రాజులు లేరు, రాచరికాలు అంతకంటే లేవు. అధికార మార్పిడి జరుగుతున్న సందర్భమూ కాదు, పాత పార్లమెంటు భవనం నుంచి కొత్త పార్లమెంటు భవనంలోకి అడుగు పెడుతున్న సందర్భం మాత్రమే. అందుకే ప్రజాస్వామ్యంలో రాజదండం అవసరం ఏం వచ్చిందనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఫలితంగా స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు రాజదండం అనే మాట అందరి నోట వినిపిస్తోంది. రాజదండంపై ఇప్పటి రాజకీయ నటుంచితే చరిత్రలో దీనికో ప్రత్యేక స్థానమే ఉంది. 1947 ఆగస్టు 18 రాత్రి బ్రిటిష్ వలస పాలకుల నుంచి అధికార బదిలీకి గుర్తుగా స్వతంత్ర భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ 5 అడుగుల పొడవైన రాజదండాన్ని అప్పటి బ్రిటిష్ గవర్నర్ లార్డ్ మౌంట్ బాటన్ చేతుల మీదుగా అందుకున్నారు. దీనికి ముందు కొంత కసరత్తు జరిగింది. అధికార బదిలీకి ఏ సింబాలిజాన్ని అవలంబించాలనే విషయంలో స్వతంత్ర భారత తొలి గవర్నర్ జనరల్ రాజాజీని నెహ్రూ సంప్రదించారు. దీనికోసం తమిళనాడులోని ధార్మిక మఠం తిరువవడుతురై పీఠాధిపతిని రాజాజీ సంప్రదించారు. చోళరాజ్య సంప్రదాయం ప్రకారం ఆయన నగల వ్యాపారి ఉమ్మిడి బంగారుకు ఈ రాజదండం తయారీ బాధ్యతను అప్పగించారు. 10 మంది నిపుణులైన బంగారు చేతి వృత్తుల బృందం 10 నుంచి 15 రోజులు శ్రమించి రాజదండాన్ని తయారు చేశారు. బంగారు పూత పోసిన వెండి దండంపై పవిత్రతకు, న్యాయానికి గుర్తుగా నంది ప్రతిమను చెక్కారు. తొలుత పూజారి ఆ రాజదండాన్ని రాత్రి 10:45 గంటల సమయంలో మౌంట్ బాటన్కు అప్పగించి మళ్లీ ఆయన చేతుల నుంచి తీసుకుని దాన్ని గంగాజలంతో శుద్ధి చేసి ఊరేగింపుగా తీసుకువెళ్లి 7వ శతాబ్ది నాటి తమిళ సాధువు జ్ఞాన సంబంధం రాసిన కోలారు పదిగం అనే కవితను ఒడువరు పాడుతుండగా రాత్రి 11:45 గంటల సమయంలో నెహ్రూకు అప్పగించారు. దాన్ని తయారు చేసిన ఉమ్మిడి ఎత్తిరాజులు సుధాకర్ ఇప్పటికీ చెన్నైలో నివసిస్తున్నారు. వారిని పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవ సమయంలో ఆహ్వానించి సన్మానించే ఏర్పాట్లు చేస్తున్నారు. I was 14 years at that time, and I knew little things. But in that, basically, it was Mr. Ummidi Etiraj, my elder brother, who is today 97 years old. He is the one who directed all the work. And we did the work in a month's time, then delivered to Adil. రాజులు పోయి రాజ్యాలు పోయి ప్రజలే పాలకులుగా, పాలకులు ఎన్నుకున్న నేత ప్రధానిగా పాలన సాగించే ప్రజాస్వామ్యంలో రాజదండం అవసరం ఏముంది? నెహ్రూ ఆలోచన ఇలా సాగడంతోనే ఆ రాజదండం కనుమరుగైంది. అలహాబాద్ మ్యూజియంలోకి చేరిపోయింది. ఆ తర్వాతి కాలంలో ప్రఖ్యాత నృత్యకారిణి పద్మ సుబ్రహ్మణ్యం ఆ రాజదండం ఎక్కడుందో కనిపెట్టాలంటూ పీఎంఓకు ఓ లేఖ రాశారు. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం రాజదండంపై ఫోకస్ చేసింది. అయితే మన స్వాతంత్ర్యానికి ముందే, అంటే మన పురాణాల్లో కూడా రాజదండానికి ప్రాముఖ్యత ఉంది. మహాభారతంలో అర్జునుడు యుధిష్ఠిరునికి రాజదండం ప్రాముఖ్యతను వివరించినట్టు శాంతి పర్వంలో కనిపిస్తుంది. మౌర్య, గుప్తా, చోళ రాజవంశాల్లోనూ రాజదండం సంప్రదాయం ఉంది. అంతెందుకు, రీసెంట్ గా బ్రిటన్లో కింగ్ చార్లెస్ III పట్టాభిషేక వేడుకల్లో కూడా ఓ రాజదండాన్ని ఉపయోగించారు. చరిత్రను కాస్త పక్కన పెట్టేసి ప్రస్తుత రాజకీయ వివాదానికి వస్తే, పార్లమెంటు కొత్త భవనం ఎవరు ప్రారంభించాలనే దానిపై వివాదం పీక్స్కు చేరుతున్న సమయంలో కేంద్ర హోంమంత్రి ప్రకటనతోనే వివాదం రాజదండం వైపు టర్న్ తీసుకుంది. इसको तमिल में सेंगोल कहा जाता है और इस शब्द का अर्थ संपदा से संपन्न और ऐतिहासिक है। हमारी बहुत पुरानी सभ्यता से जुड़ी हुई प्रथा है जिसकी गहरी जड़ें
देश की परंपराओं में समाहित है। आजादी के अमृत महोत्सव में प्रधानमंत्री जी ने जो कुछ लक्ष्य तय किए थे, उसमें एक लक्ष्य हमारी ऐतिहासिक परंपराओं का सम्मान और उसका पुनर्जागरण भी था। ఓవైపు పార్లమెంటు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బాయ్కాట్ చేస్తున్నట్టు ఒక్కో విపక్ష పార్టీ ప్రకటిస్తున్న సమయంలోనే అమిత్ షా రాజదండం ప్రస్తావన తెచ్చారు. అది కూడా దాని చరిత్ర ప్రాముఖ్యత గురించి చెబుతూ కొత్త పార్లమెంటు భవనంలో రాజదండాన్ని వారసత్వంగా ఉంచబోతున్నట్టు ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత దేశ రాజకీయ చిత్రమే మారిపోయింది. దేశంలో 75 ఏళ్లుగా కనుమరుగైన రాజదండం ఇప్పుడే ఎందుకు తెరపైకి తెస్తున్నారనే ప్రశ్న మొదలైంది. ఇది అధికార మార్పిడి జరుగుతున్న తరుణం కానప్పుడు, కేవలం భవన మార్పిడి కార్యక్రమమే అయినప్పుడు రాజదండం ఏర్పాటు ఆంతర్యం ఏంటి? ప్రజాస్వామ్యంలో రాజరికమా? ఇది దేనికి సంకేతమని విపక్ష నేతలు ప్రశ్నలు షురూ చేయడం మొదలైంది. ఈ చర్యను దేశ పురాతన వారసత్వాన్ని పునరుద్ధరిస్తున్నామని బీజేపీ ప్రచారంలో భాగంగా గత పాలకుల విధానాలను కనుమరుగు చేస్తుండటంగా వారు అనుమానిస్తున్నారు. తమిళనాడు ప్రజలకు చేరువయ్యేందుకు ముఖ్యంగా 2024 ఎన్నికల వ్యూహం ఇందులో ఉన్నట్టు విపక్షాలు అనుమానిస్తున్నాయి. స్వాతంత్ర్యం సమయంలో బ్రిటిషర్లు భారత్కు రాజదండం ఇచ్చారనేది చరిత్రలో ఎక్కడా లేదనేది కాంగ్రెస్ వాదన. కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ తమిళనాడులో రాజకీయ ప్రయోజనాల కోసం రాజదండాన్ని మోడీ ఆయన భజన బృందం ఉపయోగించుకుంటున్నాయని విమర్శించారు. అధికార బదిలీకి రాజదండం ప్రతీక అని మౌంట్ బాటన్, రాజాజీ, నెహ్రూ చెప్పినట్టు లిఖితపూర్వక సాక్ష్యాలేవీ లేవన్నారు. ఇదంతా ఓ బోగస్ అని కొట్టివేశారు. నిజానికి అమిత్ షా ప్రకటించే వరకు సెంగోల్ అనేది ఒకటి ఉందని, దాన్ని అధికార మార్పిడికి చిహ్నంగా బ్రిటిషర్లు నెహ్రూకి ఇచ్చారనే విషయం చాలా మందికి తెలియదు. ఇలాంటి సమయంలో అనూహ్యంగా తెరపైకి వచ్చిన అంశం కాంగ్రెస్ కు షాక్ ఇచ్చేలే ఉందనే చర్చ జరుగుతోంది. ఈ అంశంపై హస్తం పార్టీకి కమలనాథులు ఇస్తున్న కౌంటర్లు కూడా పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బాయ్కాట్ చేస్తామన్న కాంగ్రెస్ కు ఊహించని షాక్ ఇచ్చేదిగానే కనిపిస్తోంది. రాజదండం చరిత్రను కాంగ్రెస్ వక్రీకరించిందని అమిత్ షా తీవ్రస్థాయిలో విమర్శించారు. ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భారతీయ సంప్రదాయాలను, సంస్కృతిని కాంగ్రెస్ పార్టీ ఎందుకంతగా ద్వేషిస్తోందని ప్రశ్నించారు. భారతదేశ స్వాతంత్ర్యానికి ప్రతీకగా తమిళనాడుకు చెందిన ఓ పవిత్ర శైవ మఠం పండిట్ నెహ్రూకు పవిత్రమైన సెంగోల్ను అందించిందని, కానీ అది వాకింగ్ స్టిక్ గా మ్యూజియంలోకి నెట్టివేయబడిందని మండిపడ్డారు. తాజా ప్రశ్నలతో రాజదండాన్ని కాంగ్రెస్ మరో అవమానానికి గురిచేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్ర శైవమఠమైన తిరువడుతురై ఆధీనం స్వయంగా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో సెంగోల్ ప్రాముఖ్యత గురించి మాట్లాడిందని, కాంగ్రెస్ అధిష్టానం చరిత్రను బోగస్ అంటోందని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ తన ప్రవర్తనపై ఆలోచించుకోవాలని హితవు పలికారు. అమిత్ షా ట్వీట్ల కంటే ముందే దీనిపై నిర్మలా సీతారామన్ సైతం విపక్షాలను టార్గెట్ చేశారు. Even at that time, there were no Indians at that time. It was completely the British rule. Even they chose to have a place which has a link, cultural and civilizational link to India. And it is that place where this proclamation was made, that India is now part of the British colony. So never ever power transfers are just done by just a handshake. There are many more things which go to bring sanctity to the event. And this was one such a sanctifying event, and therefore it has its place in history, which unfortunately was not, none of us were aware of it. But because the data, the research and everything is now completely come out, it's finding its right place in the parliament. నిర్మలా సీతారామన్ విమర్శలు కాస్త పక్కన పెడితే రాజదండం ఎపిసోడ్ అంతా ఓ బోగస్ అంటున్న కాంగ్రెస్ విమర్శలకు కౌంటర్ గా ఈసారి కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ ఆధారాలతో సహా రంగంలోకి దిగారు. 1947లో అమెరికా టైమ్ మ్యాగజైన్ లో ఓ కథనాన్ని ప్రచురించారు. పార్లమెంటు కొత్త భవనం విషయంలో విమర్శలు చేస్తున్న వారంతా ఆ కథనాన్ని చదవాలని, సెంగోలు ప్రాముఖ్యత ఏంటి, 1947లో ఏం జరిగింది అనే విషయాలపై జ్ఞానం పొందాలంటూ అప్పటి టైం కథనాన్ని షేర్ చేశారు. ఇదే సమయంలో మరో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సైతం పావు పంచులు పేల్చారు. जो धर्म का दंड है वो प्रतीक है भारत की लोकतांत्रिक आजादी का. उस प्रतीक को, जो हमारे स्वर्णिम इतिहास का एक विशिष्ट अंग है, गांधी खानदान ने एक म्यूजियम के किसी अंधेरे कोने में नेहरू जी की छड़ी के रूप में वर्षों वर्ष तक रख रखा था. मैं आज हिंदुस्तान के हर नागरिक से पूछती हूं, धर्म, आस्था, लोकतंत्र, संवैधानिक प्रणाली की
एक विशिष्ट प्रमाण को इस प्रकार से वॉकिंग स्टिक बताना क्या ये नहीं दर्शाता రాజదండం ఎపిసోడ్ పై ఓవైపు అధికార విపక్షాల కౌంటర్లు కంటిన్యూ అవుతుంటే మరోవైపు తమిళనాట ఊహకందని దృశ్యాలు కనిపిస్తున్నాయి. దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటకలో ఓటమి పాలైన వేళ రాజదండం ఎపిసోడ్ సౌత్ లో కమలనాథులకు ప్రాణం పోసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ సైతం అధికార పార్టీ కుట్రలు ఇవే అంటున్న వేళ అనూహ్యంగా 2024లో మళ్లీ మోడీ ప్రధాని కావాలంటూ మధురై ప్రధాన పూజారి శ్రీ హరిహరస్వామి చేసిన కామెంట్ ఆసక్తి రేపుతోంది. ప్రపంచ నాయకుడు ప్రధాని మోడీని అభినందిస్తున్నందుకు గర్వంగా ఉందన్న ఆయన మోడీ ప్రజలకు మంచి పనులు చేస్తున్నారని చెప్పారు. 2024లో ఆయన మళ్లీ ప్రధాని అయ్యి ప్రజలకు మార్గదర్శకత్వం వహించాలని కోరారు. அது யாரும் கவர்மெண்ட்லாம் அதை கவனிக்கவே இல்லை. நரேந்திர மோடி வந்து தான் அதை மீட்டு இப்போ நம்ம சைனாட்ட கேட்க நம்ம நேரடியாக போக அது முயற்சி பண்ணி அதை வெற்றி கண்டார். அடுத்தது அயோத்தி ராமர் கோயிலில் கட்ட முடியுமான்னு சீனை சொல்லி கொண்டு வந்து இப்போ கட்ட ஆரம்பித்தாச்சு. கும்பாபிஷேகம் நடக்க போகுது. அடுத்ததாக காசி விஸ்வநாதர் கோயிலை மீட்டு அது கும்பாபிஷேகம் பண்ணிக்கிட்டார். அடுத்ததாக கங்கையை தூய்மைப்படுத்தி இப்போ எல்லாரும் போய் ஸ்நானம் பண்ணுறாங்க. நமக்கு புனித நீரில் அதுவும் ஒன்று அதையும் இதுபடி వాస్తవానికి 2024లో దక్షిణాది రాష్ట్రాలు కమలం పార్టీకి చాలా ఇంపార్టెంట్. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలిచే హ్యాట్రిక్ సాధించాలంటే దక్షిణాదిలో ఖచ్చితంగా ప్రభావం చూపించాల్సి ఉంటుంది. కానీ బీజేపీకి సౌత్లో పట్టులేదని ఎప్పుడో తేలిపోయింది. ఇదే సమయంలో దక్షిణాదిపై కేంద్రం చిన్నచూపు చూస్తోందనే విమర్శలు కూడా పెరిగాయి. ఇంకాస్త గట్టిగా చెప్పాల్సొస్తే బీజేపీ నార్త్ ఇండియన్ పార్టీగా చూసే పరిస్థితులున్నాయి. ఈ ముద్రను చెరిపేయాలంటే దక్షిణాది రాష్ట్రాల మద్దతు కమలం పార్టీకి అవసరం. అందుకే రాజదండం లాంటి సెంటిమెంట్తో గేర్ మార్చారనే చర్చ జరుగుతోంది. ఓ రకంగా ఈ వ్యూహం ఫలిస్తోన్నట్టే ఉందనేది తమిళనాట పరిస్థితులు చూస్తే అర్థమైపోతుంది. ఎందుకంటే తమిళులు బీజేపీకి ఎప్పుడూ ప్రాధాన్యతనిచ్చింది లేదు. అలాంటి చోట మళ్లీ మోడీనే రావాలనే మాట వినిపించడం అంటే కమలం పార్టీ వ్యూహం వర్కౌట్ అవుతున్నట్టే. ఇదే సమయంలో సౌత్ ని నమ్ముకున్న కాంగ్రెస్ కు ఇది దిమ్మ తిరిగే షాకింగ్ వ్యూహంగానే మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. మరి పార్లమెంటు కొత్త భవనం లోపలికి రాజదండం ఎంట్రీ ఇచ్చిన తర్వాత దేశ రాజకీయం ఇంకెలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.